ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు, సమకూర్చుకొనుటలోని రహస్యములు. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. యోవేలు గ్రంథం 2:13. వాస్తవముగా మానవుడు ఆదికాండం 3 నష్టపోయిన దానికంటే ఎంతో అధికముగా దేవుడు మానవునికి ఇచ్చిన్నాడు. దేవుడు ఈ సమకూర్చు కార్యమును శిలువ శక్తి ద్వారా ఆరంభించెను. కలువరి శిలువలో మనకు బయలుపడు ఆయన కృప సహాయం వలననే ప్రతి పాపి మరియు ప్రతి విశ్వాసి యొక్క నష్టము సమకూర్చబడగలదు. దయచేసి నిన్ను నీవు నిజముగా పరీక్షించుకొని దేవునికి నీ జీవితం ఏదో ఒక విధానంలో ప్రయోజనకరముగా నున్నదనియు, నీ జీవితమును ప్రభువు ఉపయోగించుకొనిచున్నాడనియు చెప్పగలవా? పాపం వలన వచ్చిన ప్రతి నష్టము సమకూర్చబడగలదు. నీ పాపం వలన నీకును నీ కుటుంబమునకును దేవుని నామమునకును నీవు నిందను తెచ్చితివి. నీ జీవితమును శరీరమును ఆరోగ్యమును నాశనం చేసుకుంటివి. దేవుని సంగతుల విషయమై కొంచెం జ్ఞానమైనను నీకు లేదు. వ్యర్థమైన వాటిని చేయుచు దేవుని ఎదుట బుద్ధిహీనుడవైతివి. ఇదే స్థితిలో కొనసాగినచో నీవు నిరీక్షణ లేకుండానే మరణమగుదువు. నీవు మార్పు చెందుటకు ఇష్టపడుచున్నావా? నీ పాపము క్షమింపబడ్డకు ఇష్టపడుచున్నావా? అట్లయితే యేసుక్రీస్తు ప్రభు పాదముల యొద్దకు నీ పాపముల విషయమై నిజమైన పశ్చాత్తాపంతో రమ్ము. ఈ దినముననే ఆయన నీ పాపములను క్షమించి నిన్ను సంపూర్ణముగా మార్చివేయును. నశించిన నిన్ను వెతికి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి మరణించి తిరిగి లేచును. ఇన్ని సంవత్సరములు నీ జీవితమును వ్యర్థపరిచితివి. ఇప్పుడైనను నీవు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినచో నష్టమంతయు సమకూర్చబడి నీవు దేవునితో జత పనివాడవు కాగలవు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:9. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.